ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150 గిగ్ వర్కర్లకు స్విగ్గీ జొమాటో బంపర్ ఆఫర్. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇన్సెంటివ్స్ ప్రకటన. సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్తో వీడియోలు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె పాల్గొన్న 1,75,000 మంది సొంత సిబ్బందితో డెలివరీ చేసిన రెస్టారెంట్లు దాడులు జరగకుండా బౌన్సర్ల ఏర్పాట్లు. ఈ సినిమా యాక్టర్లకు సిగ్గుండేదా? ప్రజల కష్టాలను మాత్రం వీడియో రూపంలో ఎప్పుడు చెప్పరు. యాడ్స్ ఇవ్వడానికి, యజమానులకు కష్టాలు వచ్చినప్పుడు ఈ వీడియోల ద్వారా సందేశం ఇస్తారన్నట్టు. సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్ తోటి వీడియో చేయించింది, కానీ సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఈ గిగ్ వర్కర్ల బాధలేంది, వాళ్ళ సమస్యలేంది, వాళ్ళ కష్టం ఏంది అనేది మరి అమితాబ్ బచ్చన్ కానీ, చిరంజీవి కానీ, రజనీకాంత్ కానీ చెప్పలే. సమ్మె ఆపాలని మాత్రం వచ్చి చెప్పిండట. 4 రోజులు స్విగ్గీ ఆర్డరు అమితాబ్ బచ్చన్ తోటి కొట్టిస్తే తెలుస్తుంది ఆ బాధ. ఓ ఆర్డర్ ఇచ్చిరాపు, పలాని కాడ బిర్యానీ పోట్లం ఆర్డర్ వచ్చింది ఇచ్చిరాపు అమితాబ్ బచ్చన్ అంటే తెలుస్తుంది ఆ సమస్య. లేదా నీ కొడుకు అవకాశాలు లేవు కదా, నీ కొడుకుతోటి అన్న 2 సార్లు ఆ జొమాటోనో అదో ఇదో కొట్టి తెలుస్తుంది బాధ ఎట్లుంటుందో. హైదరాబాద్ లాంటి సిటీలో ట్రాఫిక్ను తట్టుకొని టైం ప్రకారం ఆర్డర్ ఇచ్చినోనికి బిర్యానో ఇంకోటి ఇవ్వాలంటే వాళ్ళు పడే బాధలు, నువ్వు ఇచ్చే డబ్బులకు పాపం కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయల కోసం ఎంత కష్టం పడుతుందో తెలుస్తుంది. 2 రోజులు నడిపితే నీ కొడుకు నీకు మొత్తం ఈ నడుము నొప్పి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది వీడియోలు ఎందుకు చేస్తాను అనేది. సమ్మె ఆపాలని వీడియో చేయించిందట, సమస్యలు పరిష్కరించమని మాత్రం వీడియో చేపియాలి. ఇట్లున్నది ఇలా కథ.